నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రతాప్ సింగారంలో స్టాండలోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 3 BHK ఫ్లాట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్ లో, వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్, ఫ్లాట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 minute లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా వరంగల్ రోడ్ కి వెళ్ళేసి వరంగల్ హైవే రోడ్ లో ఉన్నటువంటి నారపల్లి చౌరస్తా కవర్ చేసుకొని, నారపల్లి చౌరస్తా నుంచి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్, ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా వరంగల్ హైవేకి రావడం జరిగింది. వరంగల్ హైవేలో ఉన్నటువంటి నారపల్లి చౌరస్తా కవర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా అపార్ట్మెంట్ వరకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్, ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు 100 feet రోడ్ నుంచి మనము అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అన్నది HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 655 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్ యొక్క ఫేసింగ్ అన్నది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ICIC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. వెరీ క్లియర్ ప్రాపర్టీ. ఎలాంటి హైడ్రా జోన్ లేదు అండ్ ఎలాంటి FTL అండ్ బఫర్ జోన్ లేదండి. HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్ గా 3 BHK తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అండి. 40 feet రోడ్ కి ఈస్ట్ ఫేసింగ్ లో అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అండ్ వాటర్ కనెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇది వచ్చేసి మనకి విత్ ఇన్ 1 month to 1.5 month లో వర్క్ అనేది కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. అండ్ మోడల్ ఫ్లాట్ కింద మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇది వచ్చేసి మనకి 1 month to 1.5 month లో వర్క్ కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్టెప్స్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ కవర్ చేద్దాము. మోడల్ ఫ్లాట్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 8 feet ఉన్నటువంటి కారిడార్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్లు వచ్చేసి మనకి 4 feet తోటి ఇక్కడ మెట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నానండి. లిఫ్ట్ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ అన్నది 3 BHK ఫ్లాట్ అన్నది మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 1560 SFT లో ఉందండి. 3 BHK తో రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుందండి. నీట్ గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అనేది క్లియర్ గా చేయించడం జరిగింది.
అండ్ ఈస్ట్ వైపు వచ్చేసి మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా రావడం జరుగుతుందండి. బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాల్కనీ ఏరియాలో మనకి ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ కవర్ చేస్తాను అండ్ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. కిచెన్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెకండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారండి. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాను. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి టైల్ వర్క్ పెండింగ్ ఉందండి. పెండింగ్ ఉన్న వర్క్ అంతా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అనేది మరొకసారి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1560 SFTతో ఉందండి. 3 BHKతో రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ అన్నది 655 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. 100 feet రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి HMD లేఅవుట్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ 2 windows రావడం జరిగింది. అండ్ ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి ఇది ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ వరంగల్ హైవేలో ఉన్నటువంటి నారపల్లి చౌరస్తాకి 5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది 9.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ప్రతాప్ సింగారంలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి HMD లేఅవుట్లో. గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్లో. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఏదైతే కబోర్డ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వెరీ గుడ్ కన్స్ట్రక్షన్ అండి. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రెడ్ బ్రిక్స్ వాడారు. అండ్ పూర్తిగా రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా టాటా స్టీల్తో కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తున్నారు బిల్డర్ గారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము, ప్రతాప్ సింగారం ఏరియా. అండ్ 100 feet రోడ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అన్నది టోటల్గా 655 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. HMD లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1560 SFTలో 3 BHK రావడం జరిగింది. వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా అపార్ట్మెంట్ వరకు కేవలం 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క రేట్ విషయం మాట్లాడుకున్నట్లయితే పర్ SFT 3600 కోట్ చేస్తున్నారు. అండ్ నో ఎమ్యూనిటీ ఛార్జెస్ అండ్ నో పార్కింగ్ ఛార్జెస్ అండి. సో స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్డర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.